28 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఎవిడెన్స్ బేస్డ్ గల ఆయుర్వేదిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కేఎస్యూఎస్సీ హాస్పిటల్ మన హైదరాబాద్ లో. మీ ప్రొఫైల్ తెలుసుకున్న తర్వాత నేను షాక్ అయ్యా కొంచెం. ఎందుకని? ఏ జాగువారు, ఏ బెంట్లీలోనో, ఏ బెంజ్లోనో, ఏ చార్టర్డ్ ఫ్లైట్లోనో హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు లైఫ్ని. కొన్ని వేల కోట్లు ఉంచుకొని ఏం చేసుకుంటాం మనం? ఉన్నాయి, బాగానే చెప్పుకోదగ్గనే ఉన్నాయి. అంటే ఈ హాస్పిటల్స్ పెట్టాలన్న ఆలోచన ఎవరిది మరి? ఆ తపనతోటి విరించి హాస్పిటల్ పెట్టడం జరిగింది. నిజంగా ఆ రోడ్లో వెళ్తుంటే శ్రీపురం గోల్డెన్ టెంపుల్ చూసిన ఫీలింగ్ ఉంటుందమ్మా. ఎవరి ప్లాన్ అది? గోల్డ్ కలర్ వేయాలి, హాస్పిటల్ ఇలాగే ఉండాలని ఎవరు చెప్పారు? ఓ హాస్పిటల్ అనకండి, కాల్ ఇట్ యాస్ ఎ హెల్త్ రిసార్ట్. బిల్లులు తడిసి మోపడి ఎంత అవుతుంది అని కూడా కావాలని ఆ టైంలో, మరి ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ రీజన్ అయితే నాకు తెలియదు. మిమ్మల్ని ఏమన్నా కొంచెం డౌన్ చేయాలని ఆ టైంలో ఏమన్నా అది చేశారా? మిమ్మల్ని ఇష్టపడిన వాళ్ళు, మీ శత్రువులు అనిపించి నేను అడిగా. I was probably one of those first people to even start treating people without any isolation. ఎవరికి కష్టం అనిపించిందో, ఎవరికి ఇబ్బంది అనిపించిందో వాళ్ళ మానవ ప్రయత్నం వాళ్ళు చేశారు. ఒక మాట నేను విన్నాను, ఇంకా ఎవరైనా కానీ దాతలు ఇచ్చినప్పటికి కూడా ఇంకా చేస్తాను నేను సేవ అని. ఎందుకు వాడాల్సి వచ్చింది అది? అంబానీ డబ్బుల మీద దేశమంతా రన్ అవ్వాలిగా మరి చారిటీ. ఫ్యూచర్ ఏమన్నా పొలిటికల్ గా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందా? ఎందుకు నిలబడకూడదు? అగర్ మౌకా మిలా తో పీछे हटने की तो बात नहीं. సో సనాతన ధర్మం అంటున్నారు కాబట్టి బీజేపీ ఏమైనా మీ వెనకుని నడిపిస్తుందంటారా? వాడికి వేరే పని లేదా? మీరు పర్మిషన్ ఇస్తే మీ మీద ఒక బయోపిక్ తీస్తాను నేను. నీ ఇష్టం. సో అమ్మ నాకు ప్రసాదం పెట్టారు. ఈరోజు నవమి, శుక్రవారం. అనుకోకుండా కదా, చాలా విశేషం. అదృష్టవంతుడివి. అదే అంటారే, దానే పర్ ఖానే వాళ్ళక నామ్ లిఖా వారే. ఆవిడకి ఎవరు ప్రీతి పాత్రులో, ఎవరు ఆవిడ నైవేద్యం ఆరగించాలో. అంటే నేను అంటే చెప్పాలని ఏం కాదులే కానీ అదేంటో తెలియదమ్మా. వెళ్ళే ప్రతి అడుగు కూడా ఎక్కడ ఒడిదుడుకులు లేకుండా, ఇబ్బంది పడకుండా, ఏదో విధంగా దేవుడు ఎక్కడో చాటు ఉండి కాపాడుతాడు అంటారు కదా, అలా అన్ని మార్గాలలో నాకు చాలా బాగుంది. వెరీ గుడ్, తదాస్తు. అందుకని ఈ ప్లేస్ కు దేవుడు ఈ రోజే వెళ్ళిరా అమ్మ దగ్గరికి అని చెప్పాడేమో. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది చూడగానే. ఇంకోటి ఏంటంటమ్మా, మీ ప్రొఫైల్ తెలుసుకున్న తర్వాత నేను షాక్ అయ్యా కొంచెం. ఎందుకని? అదేంటి ఈ ప్రొఫైల్ ఉన్న వాళ్ళు లైఫ్ను ఫుల్గా ఎంజాయ్ చేద్దాం, ఏ జాగువారు, ఏ బెంట్లీలోనో, ఏ బెంజ్లోనో, ఏ చార్టర్డ్ ఫ్లైట్లోనో, ఓన్ ఫ్లైట్లో వెళ్తారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు లైఫ్ని. కొన్ని వేల కోట్లు ఉంచుకొని ఏం చేసుకుంటాం మనం, వీ షుడ్ ఎంజాయ్ అనే దాంట్లో ఉంటారమ్మా. మీరు ఇప్పటికీ చీర మడిగట్టుకోవటం ఏంటి ఇది? అంటే ఫస్ట్ నుంచి మోస్ట్ ఆఫ్ ది టైం అయితే చెప్పులు కూడా ఉండవు నాకు. చెప్పులు కూడా వేసుకోరా? మోస్ట్ ఆఫ్ ది టైం ఉండదు. మడి చీరలో ఎప్పుడు ఉన్నా మామూలు చీర కట్టుకుంటే చెప్పులు వస్తాయి తప్ప మడి చీరలో ఉన్నంతసేపు చెప్పులు ఉండవు. అంటే మీకు ఇందాక అదే చెప్తున్నా, నేను చాలా సామాన్యమైన మధ్య తరగతి అంటే ఇంకా లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. రావటం మా నాన్నగారికి 110 రూపాయలు ఎంతో జీతం అంట. 9 మంది మా నాన్నగారి మీద బాధ్యత ఉండింది ఆయనకి చూసుకోవడానికి. 70 స్క్వేర్ యార్డ్స్ ఇల్లు మాది. అంటే నాకు లెక్క తెలిసి ఇప్పుడు ఇంత నిజంగానే మనం కూర్చున్న రాముడి పాకంతా. కానీ ఇప్పుడు 7,000 స్క్వేర్ ఫీట్ లో కూడా ఇల్లు ఉండే అంత ఇచ్చారు దేవుడు. 7,000 ఏమొచ్చింది, ఇంకా ఎక్కువ ఉంటుంది. ఏం చేసుకుంటా అంటే ఒక 5,000 కోట్లకు ఉంటుందా ప్రాపర్టీ? అంత ఉండదులే నాన్న, అంత ఉండకపోవచ్చు కానీ ఉన్నాయి, బాగానే చెప్పుకోదగ్గనే ఉన్నాయి. ఆ లెక్కలు ఏ రోజు వెయ్యాలని అనుకోలేదు నేను. సార్ ఎలా రిసీవ్ చేసుకుంటారు మీరు వెళ్ళే ఈ మార్గాన్ని? ఆయన కూడా పాజిటివ్గా తీసుకుంటారా, లేకపోతే ఎందుకు కష్టపడటం? ఒకటైతే ఉంది, ఆయన ఒక పెద్ద దేవుడు భక్తి, ఇటు పక్కన ఇన్క్లినేషన్ తక్కువ, కానీ విపరీతమైన మాధవ సేవను నమ్ముతారు ఆయన. చాలా ఈ బిలీవ్స్ ఇన్ బీయింగ్ అ సెల్ఫ్ మేడ్ మ్యాన్, స్వయం కృషి మనిషి. కొంచెం ఇటు పక్క ఇన్క్లినేషన్ తక్కువ, కానీ అపరదానకర్ణుడు ఆయన. నాకన్నా ఎక్కువ. ఎవరైనా వెళ్ళి ఆయనను అడిగితే, నాకు తెలిసి మా ఇన్నేళ్ల వివాహ జీవితంలో ఆయన నో చెప్పంగా నేను ఈ రోజు దగ్గర ఒక్కసారి కూడా వినలా. ఓకే, కుల మత భేద విచక్షణాలేవీ లేవు ఆయనకి. డాక్టర్ అమ్మ సార్ లేదని IITN మెడ్రాస్ నుంచి.
అంటే ఈ హాస్పిటల్స్ పెట్టాలన్న ఆలోచన ఎవరిది మరి? ఆయనదే. అయిందే. ఫస్ట్ ఐటీ ఇండస్ట్రీలోకి వచ్చారు. Hmm. ఆ తర్వాత ఆయనదే సొంతంగా ఒక ప్రోడక్ట్ని తయారు చేసుకున్నారు. దాని తర్వాత కొంతకాలం తర్వాత ఆయనకు అనిపించింది ఏమని అంటే లైఫ్ ఇస్ ఆల్ అబౌట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ లైఫ్. అంటే ఎంత సుదీర్ఘకాలం మనం జీవించగలుగుతామో అప్పుడు కదా నువ్వు ఏమన్నా సాధించినట్టు గొప్ప అనిపించింది. ఓకే. డ్రగ్ డిస్కవరీలోకి వెళ్ళాలనుకున్నారు. బయోటెక్నాలజీ కంపెనీని పెట్టారు. Hmm. డ్రగ్ తయారవుతుంది, ఎవరి మీద క్లినికల్ ట్రయల్స్ చేయాలంటే మళ్ళీ యానిమల్స్ మీద చేయాలని యానిమల్ హౌస్ పెట్టారు. ఆ తర్వాత ఎవరి మీద వెళ్ళాలి, పేషెంట్స్ మీద తెలియాలి కదా డ్రగ్స్. ఏదైనా డ్రగ్ వేసుకుంటే మనం ఎక్కువ కాలం బతకాలంటే అలా అలా దేని మీద ఆధారపడకూడదని ఫస్ట్ ఒక చిన్న హాస్పిటల్. ఆ హాస్పిటల్లో అది బ్రిజిల్కోన్ బరకత్పురాలో పెట్టాము. ఆ హాస్పిటల్ పెట్టిన తర్వాత ఆయనకి అలా కాదు, ఇది కేవలం ఒక డ్రగ్ గురించే కాదు, అసలు ఒక వ్యక్తి జీవితంలో ఏండ్లు గడిచే కొద్దీ ఈ వ్యక్తిలోని మార్పులు, ఎలాంటి మార్పులు, ఇకోసిస్టమ్ వల్ల వచ్చే మార్పులు, తన శరీరంలో వచ్చే మార్పులు, వైద్యపరంగా వచ్చే మార్పులు, అవి ఆ మందులు తీసుకొని ఆ సర్జరీలు తీసుకుంటూ వచ్చే మార్పులు, ఈ మార్పులు వ్యక్తికి సేమా విడివిడిగా ఉంటాయా? అలా విడివిడిగా ఉన్నప్పుడు అందరికీ ఒకే మందు ఎందుకు ఇస్తున్నాం మనము, ఎవరి మందు వాళ్ళకి ఇవ్వాలి కదా అని హీ ఆల్వేస్ వాంటెడ్ టు. చాలా విపరీతమైన ఆరండి, ఆ బ్రెయిన్ అలా ఎప్పుడు ఏదో చదువుతూనే ఉంటారు, ఎప్పుడు ఏదో 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 కనిపెట్టాలని జిజ్ఞాస, ఆ తపనతోటి విరించి హాస్పిటల్ పెట్టడం జరిగింది ఆయన. ఎందుకంటే ఇప్పుడు మనకి నిజంగా ఆ రోడ్ లో వెళ్తుంటే శ్రీపురం గోల్డెన్ టెంపుల్ చూసిన ఫీలింగ్ ఉంటుందమ్మా. ఎవరి ప్లాన్ అది? గోల్డ్ కలర్ వేయాలి అది ఒక్కసారి లెఫ్ట్ లో లుక్ వేయకుండా ఎవరైనా వెళ్తారా? వెళ్ళరేమో మరి తెలీదు. అలా చెయ్యాలన్నది నా భావన. ఎందుకంటే మీదే ఆలోచన. అదంతా చేసింది కూడా నేనే, మా వారి సహాయ సహకారాలతో మొత్తం అది తయారు చేసింది నేనే, విత్ ఎ టీమ్. నేను అంటే నేను, నా టీం అందరం కలిసి. ఏమిటి అందులో ప్రత్యేకత అని అంటే మనకి ఎలాగో ఒంట్లో బాగాలేనప్పుడు హాస్పిటల్ పోక తప్పదు. ఆ పోయినప్పటి నుంచి అనారోగ్యం ఒక పక్కన మనని ఇబ్బంది పెడుతూ ఉంటే వాతావరణం కూడా ఎందుకు ఇబ్బంది పెట్టాలి? అవసరం ఏముంది? హాస్పిటల్ ఇలాగే ఉండాలి అని ఎవరు చెప్పారు? నేను అనుకోవట్లేదు అలా ఉండాలి అని. కాబట్టి హాస్పిటల్ ఎందుకు రెసార్ట్లా ఉండకూడదు? వై కాంట్ ఇట్ బి కాల్డ్ ఎస్ ఎ హెల్త్ రెసార్ట్? అసలు మీరు నమ్మరు, కొత్తలో అయితే మేము హాస్పిటల్ పెట్టినప్పుడు ఉద్యోగస్తులు వేరే హాస్పిటల్ నుంచే రావాలి కదా. చెప్పి అలసిపోయేదాన్ని. ఎందుకయ్యా పేషెంట్ అంటారు, అది వినడానికి ఏదో జుగుప్సగా ఉంది నాకు. క్లయింట్ అనండి అయ్యా, కాల్ దెమ్ యాస్ క్లయింట్స్ కదా, దే ఆర్ అవర్ కస్టమర్స్ కదా. అలా ఎన్నోసార్లు చెప్పే ప్రయత్నం చేశాను నేను. అలా ఉండకూడదు, హాస్పిటల్ అనకండి, కాల్ ఇట్ యాస్ ఎ హెల్త్ రిసార్ట్. హాయిగా రానివ్వండి, వాళ్ళు వచ్చినప్పుడు ఒక 2 రోజులు 3 రోజులు వెదవరోగం వస్తే వచ్చింది, కానీ భలే హోటల్ రూమ్లో ఉంది, చక్కగా 3-4 రోజులు ఎంజాయ్ చేసి వైద్యం చేసుకుని వెళ్ళిపోదాం అనిపిస్తే ఎలా ఉంటుంది అనేది నా కోరిక ఉండేది ఎప్పుడు. నాట్ ఫ్రమ్ డాక్టర్స్ పర్స్పెక్టివ్, నాట్ ఫ్రమ్ ఆంటర్ప్రెన్యూర్స్ పర్స్పెక్టివ్, ఫ్రమ్ పేషెంట్ పర్స్పెక్టివ్. లవ్ మ్యారేజ్ అమ్మా మీద? ఓ రకంగా ఎస్, ఓ రకంగా నో. అంటే పేపర్లో వారి యాడ్ వచ్చింది, మా నాన్నగారు చూసి చెప్పడం జరిగింది. తర్వాత మళ్ళీ వారు ఇష్టపడితే నేను సరే అనడం. అక్కడ మా ఇద్దరి ఇష్టాలు ప్రాధాన్యతని తీసుకెళ్ళాయి. తర్వాత ఇంకా పెద్దవాళ్ళు ఒప్పుకున్నారు. సారే ఫస్ట్ ప్రపోజ్ చేశారనుకోవచ్చు. అది తప్పే, ఒక రకంగా నేనే చేస్తుంటా. అంటే ఆయన పేపర్లో వేశారు, వేస్తే వెళ్ళి కలిసాము ఓ చోట. సో ఇప్పటికి అదే ప్రేమ అదంతా ఎవరికి బిజీ ఉందా లైఫ్ కదా, ఇప్పుడు టైం స్పెండ్ చేయగలరా? అంటే మా వారి గొప్పతనం అది. ఇన్ని ఏండ్లలో ఆయన ఏ రోజు అట్లా హడావిడిగా వెళ్ళిపోయి ఆఫీస్కి వెళ్ళిపోయే మనసులో మాకు ఎప్పుడు కనిపించలే. ఆయన ఇంటి నుంచి కదిలేదే 1 గంటకు. మంచి ఫేవరెట్ స్పాట్ ఏంటి సార్ తీసుకెళ్ళిన ట్రిప్లలో మీకు? అయ్యో చాలా ఉన్నాయి. మలేషియాలో లంకావి, స్విట్జర్లాండ్. నేను వెళ్ళా. దట్స్ అ ఫస్ట్ ప్లేస్ నాకు చాలా చాలా ఇష్టంగా, నేను మర్చిపోని శాండ్స్, వెరీ బ్యూటిఫుల్. దాని తర్వాత స్విట్జర్లాండ్, లాస్ వేగస్, చాలా ఉన్నాయి. అంటే పనామా, బ్రెజిల్. ఎందుకంటే ఐ మీన్ టు సే ఇస్ దాట్ ఎక్కడైనా కూడా భార్యాభర్తలు వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ప్రేమ ప్రాంతానికి అందాన్ని పెంచుతున్నాను బేసిక్గా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మేము ఇంతకుముందు ఇంకో ఇంట్లో ఉండేవాళ్ళం, ఆ ఇంట్లో మాకు ఉయ్యాలు ఉండేది, కొంచెం గోల్డ్ కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. సో వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, పెద్ద ఇల్లు అయిపోయేసరికి ప్రేమ అప్పుడు కూడా లేదు. అప్పుడు కూడా అంతే, ఒక చోట కలుస్తాం, కాఫీ కలిసి తాగుతాం, ఆయన పిల్లలు ఉన్న చోటుకి వస్తారు, లేదా మేము పిల్లలు ఆయన కూర్చున్న చోటుకి వెళ్తాము.
సో ప్రేమానురాగాలు ఇప్పుడు దేశం పెద్దదైపోయింది, కానీ మన అందరి మధ్యలో ప్రేమానురాగాలు అట్లా తగ్గకూడదు కదా ప్రజల మధ్యలో. బట్ కరోనా తర్వాత కొంత అయితే నేర్చుకున్నారు కదా. అంటే జీవితం టపా To be టపా frank, టపా నిజంగా చెప్పండి మీరు కూడా. టపా 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 ఎగురుతుండే కొద్దీ జీవితము ఉమ్. అనిపించింటుంది మనిషికి కూడా. అల్టిమేట్ గా మన వెంట ఏం తీసుకెళ్తున్నాము, ద్వేషాల, వ్యాపారాల, స్వార్థాల, లేకపోతే ప్రేమలు, అభిమానాలు, వ్యక్తితో ఒక సంబంధాలు. ఏమో కోవిడ్ వల్ల కష్టాలు, నష్టాలు, లాభాలు అన్నీ జరిగాయి నాన్న. ముఖ్యంగా ప్రేమలు, ఆప్యాయతల గురించి బాగా తెలుసుకున్నారు. అంటే నేను చెప్పేది బాగా ఉన్నవాళ్ళు, లేని వాళ్ళకి ఎప్పుడు ఉంటాయి అనుకోండి ఆ మేము ప్రేమ. ఎప్పుడూ ఒకేలాగా ఉన్నాం నాన్న, కాబట్టి నాకు పెద్ద వ్యత్యాసం నాకు తెలియదు. మా ఇంట్లో ఏదో డబ్బులు ఉన్నాయి కదా అని డబ్బులున్న వాళ్ళలాగా మరి అది ఎలా ఉంటుందో నాకు తెలియదు. కానీ పిల్లల్ని నేను స్కూళ్ళకి పంపించుకోలేదు. సో పిల్లలు ఎప్పుడు నా దగ్గర ఆడుకుంటూ నా చుట్టూరా తిరిగేవాళ్ళు. ఇప్పటికీ రూలు, మా చిన్నదాంతో కూర్చొని నేను కాఫీ తాగి అది కబుర్లు చెప్పి విని దాన్ని బతిమలాడి బయటకు వస్తా. ఇంటికి వెళ్ళంగానే మా ఇంకో పెద్దమ్మాయిని, మా వారిని, అందరినీ కలిసి ఇప్పుడు కాస్త బిజీ అయ్యాను. ఇదివరకు ఇంత బిజీగా ఉండేదాన్ని కాదు. ఇప్పుడు మరి 24/7 అంటే మోస్ట్ ఆఫ్ ది అవర్స్ ఐఎమ్ ఇన్ టు సోషల్ సర్వీస్, ఆధ్యాత్మిక్ వర్క్స్, గ్రీవియన్సెస్, అండర్స్టాండింగ్, ఆడపిల్లలవి, ఆడవాళ్ళవి, చిన్నపిల్లల ఇబ్బందులు తెలుసుకోవడం. ఎందుకు నిన్న ఒక చోటకి వెళ్ళి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. ఈరోజు చార్మినార్లో ఒక చోట పాపం ముస్లిమ్స్ అనాథాశ్రమం ఉంది, అక్కడికి వెళ్ళి బ్లాంకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను ఈరోజు వెళ్ళి. చాలా హ్యాపీనెస్ ఇస్తాయి కదా ఇవన్నీ. చాలా సంతోషం ఎంత వస్తుంది. సంపాదించినా కానీ రాదమ్మా, రాదు. వీటిలో ఉండే అంటే ఒక రకంగా ఐ కెన్ సే దాట్ ఐఎమ్ మెంటలీ రిటైర్డ్ ఫర్ అ వెరీ సొఫిస్టికేటెడ్ లైఫ్. అయిపోయింది, తృప్తి వచ్చేసింది. ఏముంది ఇప్పుడు పిల్లలు ఎంత డబ్బున్నా తల్లిదండ్రులు కోరుకునేది ఒకటి, పిల్లలు స్థిరపడ్డారా లేదా. చక్కటి విద్యలు వచ్చే వాళ్ళకి ఇంకా విద్య కన్నా నేను ఇవ్వగలిగింది ఏముంది నాన్న. నా తర్వాత వాళ్ళ జీవితాన్ని వాళ్ళు తీర్చిదిద్దుకోవాలి. సరే పెళ్ళిళ్ళు చెప్తుంటారు, డైమండ్ స్పూన్ లో పుట్టిన వాళ్ళకి, మధ్యతరగతి కుటుంబాల బాధలు ఏం తెలుసు వాళ్ళకి అనే వాళ్ళకి. నేను అక్కడి నుంచి వచ్చాను కాబట్టి నాకు అది పెద్ద కష్టం డెఫినేషన్. మీరు నా ఎకనామిక్ వీకర్ సెక్షన్ హౌస్ ఈడబ్ల్యూఎస్ వచ్చి ఇంట్లో పెరిగాను 25 ఏళ్ళు. ఇక నాకన్నా తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. ఈ రోజు ఈ ఈడబ్ల్యూఎస్ఎస్లో ఎవరు ఉంటారో కనుక్కోండి మీరే. మీ పిల్లలు ఎంతమంది? 3 పిల్లలమ్మా. ఓకే. ముందు అమ్మాయి, తర్వాత అబ్బాయి, మళ్ళీ అమ్మాయి. ఓకే. వాళ్ళు ఏం చదువుతున్నారు? పెద్ద అమ్మాయి లోపాముద్ర, ఐఐటి చెన్నై బీటెక్ ఎంటెక్ అయిపోయింది. తర్వాత అబ్బాయి, వాడి పేరు రామకృష్ణ పరహంస, వాడు చెన్నై ఐఐటిలో 2nd ఇయర్ అయిపోవచ్చింది. తర్వాత అమ్మాయి చదువుకుంటోంది, పెద్ద అమ్మాయి చదివిస్తోంది. ఆ అమ్మాయి జాబ్ చేస్తూ. ఆ జాబ్ ఏం చేయట్లా. ఆమెకి టీచర్ ప్రొఫెషన్ అంటే చాలా ఇష్టం. షీ వాంట్స్ టు టీచ్ లాట్ ఆఫ్ 11th and 12th క్లాస్ పిల్లలకి ఐఐటి కోచింగ్ ఇవ్వాలి అట్ అ వెరీ 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 రీజనబుల్ ప్రైస్, స్ట్రెస్ ఫ్రీగా ఇవ్వాలి. ఎందుకంటే ఆ అమ్మాయి యంగెస్ట్ గర్ల్ చైల్డ్ కంట్రీలోనే ఐఐటి సీట్ తెచ్చుకోవడానికి 15 ఏళ్ళకే తెచ్చుకుంది అమ్మాయి సీట్, గ్రేట్, ఇంట్లో చదువుకొని. కాబట్టి ఆ కష్ట నష్టాలు ఏంటో తెలుసు ఆ అమ్మాయికి. సో స్థాపించాం, వెరిటాస్ అని పెట్టాము. కానీ ప్రజలకు అంత గిమ్మిక్కులు కావాలి నాన్న. నిజం చెప్తున్నాను ఓపెన్గా మీ ఇంటర్వ్యూ ద్వారా. గిమ్మిక్కులు కావాలి, అడ్వర్టైజ్మెంట్స్ కావాలి, ఆ ఫ్రంట్ పేజ్లో ఇన్ని ర్యాంకులు వచ్చాయి అనేది కావాలి. కానీ నిజంగా మన పిల్లలు కష్టపడకుండా, స్ట్రెస్ అవ్వకుండా, డిప్రెషన్ లోనవ్వకుండా ఎవరైనా ఒక చక్కటి కెరియర్ని, అది కూడా ధర్మబద్ధమైన ఫీజుతో మనకిస్తున్నారు అని అంటే మనం ఒకసారి ప్రయత్నించి చూడాలి కదా అని లేదు. ఇప్పుడు ఒక్కళ్ళనో ఇద్దరిని పెట్టి మనం చేయలేం కదా. కనీసం ఒక 30 మంది పిల్లలు వచ్చారనుకో, వీ కెన్ టేక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్. అండ్ మై డాటర్ ఇస్ అ ఫెంటాస్టిక్ టీచర్. మా అమ్మాయికే చదువు చెప్తాంది, నేను అలాంటి దాన్ని మేము ఇంకో బయట ఎవరికైనా టీచర్లను పిలిపించి అప్పచెప్పండొచ్చుగా. ఇప్పుడు మీరు ఇంత సేవ చేస్తున్నారు కాబట్టి విరించి హాస్పిటల్స్ అని ఇంటర్నేషనల్ లెవెల్లో పెట్టారు. ఎక్విప్మెంట్స్ కూడా అదే స్థాయిలో ఉంది, అదే స్థాయి, అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు ఈ ఫీజులు ఇవన్నీ ఎలా ఉంటాయా? నామినల్గా ఉంటాయా, లేకపోతే అన్ని హాస్పిటల్ లాగే దంచుతారా కదా? మీరు ఈ ప్రశ్న వేశారు. ఇప్పుడు నేను దంచరు అంటాను, అప్పుడు నిజమైపోయిందా? దంచుతారు అని నేను చెప్తాను, అలా చెప్పేవాళ్ళు ఉన్నారా? దీనికి మీరేం చేయండి అంటే, మీరు ఏదన్నా ఒక అనారోగ్యము వేరే హాస్పిటల్లో బిల్లు తెచ్చుకోండి, నాకు చెప్పొద్దు. స్ట్రింగ్ ఆపరేషన్స్ వెళ్ళి విరించిలో కూడా దీని ధర ఎంత అంటే అడగండి, మీకు సమాధానం దొరుకుతుంది. నేనందుకు చెప్పాలి కాకి పిల్ల హాస్పిటల్స్ కూడా హైలైట్ చేశారు. మీరు ఏమన్నా అడగచ్చు, తెలిసిందే. భలే అడగండి, నేనేం కాదను. బిల్లులు తడిసి మోపడి ఎంత అవుతుంది అని కూడా కావాలని ఆ టైంలో, మరి ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ రీజన్ అయితే నాకు తెలియదు, న్యూస్ లో చూసిందే.
బట్ ఈరోజు మీ హాస్పిటల్స్ అని తెలిసిన తర్వాత మీరు దేశం కోసం కానీ అండ్ ఇంతమందికి సేవలు చేస్తున్నారు కాబట్టి ఈ మార్గంలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఏమన్నా కొంచెం డౌన్ చేయాలని ఆ టైంలో ఏమన్నా అది చేశారా? మిమ్మల్ని ఇష్టపడిన వాళ్ళు మీ శత్రువులు అనిపించి నేను అడిగా ఈ క్వశ్చన్. మీరు ఏ ప్రశ్నను అడగచ్చు, బికాజ్ మొన్న కూడా అదే వరకు అయిపోయింది. ఫండమెంటల్ రైట్ అడగాల. జర్నలిస్ట్ అనే రంగంలో ఉన్న వాళ్ళు నిర్భయంగా ప్రశ్నను అడగగలిగినప్పుడే సమాజంలో మనుషులు తప్పుల పనులు చేయడం మానేస్తారు. అప్పుడు విరించి టైంలో విస్తృతంగా వెళ్తున్నాం మేము అందరికీ సేవలు ఇస్తూ. అవును. అసలు ముందు మన హాస్పిటల్కే వచ్చేవాళ్ళు ఎవరైనా. ఎందుకని? ఆ టైంలో హాస్పిటల్ నేనే హ్యాండిల్ చేశాను కాబట్టి. అంతకుముందు నేను లేను, వేరే స్టాఫ్ అందరూ హ్యాండిల్ చేసేవాళ్ళు. కోవిడ్ టైంలో పిల్లల్ని చెన్నై నుంచి నేను తీసుకొచ్చుకొని ఇక్కడ ఉన్నా. అప్పుడు నాకే జాలి అనిపించింది, ఏంటిది ఇది మెడికల్ ఎమర్జెన్సీ టైము, ఇలాంటప్పుడు హాస్పిటల్సే వారియర్స్ సోల్జర్స్ కింద వర్క్ చేయాలి. ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ యాజ్ అ సోషల్ మారల్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ కంట్రీ అని. I was probably one of those first people to even start treating people without any isolation. అంటే ఏంటి? రూములోకి వెళ్ళి పేషెంట్ ముట్టుకొని మాట్లాడి భుజం మీద తట్టి వాళ్ళకి చాలా ధైర్యాన్ని ఇచ్చి, అసలు మీరు మా దగ్గర ట్రీట్ అయిన పేషెంట్స్ని అడగాలి, మీరు టెస్టిమోనీస్ నిజంగా ట్రీట్ అయిన వాళ్ళని. వీళ్ళు హింస పెట్టారా, మీ దగ్గర డబ్బులు తీసుకున్నారా, మిమ్మల్ని కష్టపెట్టారా, ఎవరెవరికి ఎంతెంత డబ్బులు ఫ్రీ చేశారు, వీళ్ళు ఎన్ని లక్షల డిస్కౌంట్లు ఇచ్చారు. అసలు మా పేరు ఏ రోజు ఎవరు కంప్లైంట్లో లాడ్జ్ చేయలేదు, సేవ చేయించుకొని వెళ్ళిన వాళ్ళు.